ఆ, ఆ, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో తెలియదు కానీ రూపాయి తీసుకోకుండానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూములు దారాదత్తం చేస్తుందంట కదా, నిజంగా నా పరిస్థితి ఉందా రాష్ట్రంలో? పోలేండి, ఆధారాలు లేని మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారండి. ఆధారాలు చూపించి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏంటంటే అపోజిషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ సహజంగా ప్రతి ప్రభుత్వంలో జరుగుతూ ఉండే మాలాంటి ప్రజలకి ఇవి తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే మాలాంటి కామన్ పీపుల్కి తెలుస్తూ ఉంటుంది. ఊరినే ప్రెస్ మీట్లలో కాకుండా నా విన్నపం అనమాట, మా కోసం అసెంబ్లీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇంకో మాట కూడా అంటున్నాడు ఆయన, ఏదైతే వైజాగ్లో గెలిచారో కూటమి నాయకులు గెలిచారు, నైతికంగా గెలిచారు, మీరు ధైర్యంగా పోరాడే మీకు సెల్యూట్ చేస్తానని చెప్పండి. నిజంగా అనైతికంగా గెలిచారు అక్కడ? మరి 2019 ఎన్నికలు ఏంటండి, 151కి 151 వాళ్ళకి వచ్చినాయి. అది కూడా అనైతికం అంటారా? ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు, చూస్తారు. అప్పట్లో 2014లో ఉన్న కూటమి నచ్చో నచ్చకో అప్పట్లో ప్రజలైన మేము జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. తీరా చూస్తే ఏం జరిగింది, పరిపాలన కూడా ఎలా ఉందనేది అర్థం కాలేదు. మళ్ళీ 2024 వచ్చేటప్పటికి వాళ్ళకంటే కూడా ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా మాకు భరోసా కల్పించాయి. కాబట్టి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాం. అంటే మీరు భరోసా కల్పించారని మీరు చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒక బటన్ కూడా నొక్కట్లేదు, నొక్కుతా అని చెప్తున్నాడు, మోసం చేస్తానని చెప్పి అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్లన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయినాయి. ప్రజల్లో ఎంతవరకు వచ్చినాయి అనేది మాకు కనపడలేదు. చెప్తున్నాం కదా, ఒక 100 మందికి రీచ్ అయితే రెండో విడతలో ఒక 50 మంది కూడా నాకు వచ్చినాయి అన్నవాళ్ళు లేరు. బ్రాందీ షాపులకు నొక్కిన బటన్లు ఇవే కనపడుతున్నాయిగా. అదేవిధంగా రూపాయి ఇడ్లీ ఇవ్వడానికి లేదు కానీ 20 రూపాయలు మందు ఛార్జీలు పెంచారు ఈ గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు. పోనీ ఆయన చెప్పిన మాట అండి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మందు రేట్లు పెంచితే వాడకం అనేది తగ్గుతూ ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుందేమో, మరి మంచి పనే ఏదైనా కానీ సారాకి డ్రగ్స్కి అయితే గంజాయికి ఇవాళ ఈ ప్రభుత్వం మేము చూస్తున్నాం కదా, ఎక్కడ ఎంత గంజాయి పట్టువేత జరుగుతుంది, ఎక్కడ ఎవరేం చేస్తున్నారు అనేది కనపడుతుంటే మాత్రం ఆనందంగా ఉంది. గంజాయి పట్టువేత విషయంలో మాకు ఈ విషయం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే విడుదల రజనీ గారి వ్యవహారం చూస్తే 5 కోట్లు డిమాండ్ చేసిందనే వ్యవహారం మరిదిని పట్టుకోవడం ద్వారా బయటకు వచ్చింది. దాన్ని ఎలా చూస్తారు? గతంలో వాళ్ళు చేసిన అక్రమాలు చేసిందని ఇప్పుడు కేసులు పెడుతుంటే అక్రమ కేసులు అని చెప్పి అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అక్రమ కేసులు వాళ్ళు చేసుకున్నాయండి. అప్పట్లో వాళ్ళ చేతుల్లో అధికారం ఉందని హద్దు లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు, చేసిన పనులు అవే ఈ రోజున సమాధానం చెప్తాయి. కర్మ ఎవరిని వదిలిపెట్టదన్నట్టుగా ఇంకా ఇలాంటి వాళ్ళు, విడుదల రజనీ ఇలాంటి వాళ్ళు, పేరు ఇలాంటి వాళ్ళు, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది బయటకు వస్తూ ఉంటారు. చేసి చూడాలి, మనం వెయిట్ చేసి చూద్దాం. కాకపోతే వాళ్ళ వైపు తప్పు లేకపోతే బయట పెట్టుకుంటారు. ఇదే ఎన్డీఏ కూటమి చూస్తూ ఉంటుంది కదా, ఎవరేం తప్పు చేస్తున్నారు, ఎవరేమి మంచి చేస్తున్నారు అనేది వాళ్ళు నిరూపించుకోవడమే. కోర్టులు ఉన్నాయి, చట్టాలు, వాళ్ళు నిరూపించుకుని వాళ్ళు చేసుకోవాలి, ఇంకంతే. పేరునేని నేను మాట్లాడుతున్నాను, పెద్ద బిల్డప్ చిన్న బిల్డప్ ఇద్దరు బిల్డప్ వ్యవహారం తప్పితే ఏమి లేదు, ప్రజలకు ఏం చేయరు అని చెప్పి అంటున్నాడుగా. అదే అండి, బిల్డప్ అంటే ప్రభుత్వ ఆస్తులకి రంగులేయడం బిల్డప్ అండి. రోడ్డు మీదకి వస్తే బ్యానర్లు కట్టించుకోవడం బిల్డప్ అండి. నా పుట్టినరోజుకి కాకుండా ఇది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వరకు ఒక జీవో ఉంచి దాన్ని ఆపేసి ఆయన పుట్టినరోజు వచ్చేటప్పటికి బ్యానర్లు వేయించుకోవడం అనేది బిల్డప్ అండి. అంతే తప్ప బండి కూడా వెళ్ళని చోటికి రోడ్లు వేయడం బిల్డప్ కాదు. మేము చూసిన దాని ప్రకారం కనీసం చెప్పులు లేని గ్రామాల్లో ప్రజలకి చెప్పులు అందించడం అనేది బిల్డప్ కాదు, అదొక సహాయం, అది గుర్తించాలి వాళ్ళు. అదేవిధంగా అంటున్నాడు గాల్లో తిరుగుతున్నారు, కింద సమస్యలను పరిష్కారం చేయట్లేదు, తన సొంత నియోజకవర్గంలో దాడులు జరిగినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజంగానే దాడులు చేసినా పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు? అలాంటిది ఏముండదండి. మీరు జనసేన పార్టీ లెవెల్ రోజున చూస్తుంటే సొంత పార్టీ నేతల్లో ఎలాంటి ఇష్యూస్ రేజ్ అయినా సరే వాటిని ఖండిస్తున్నారు. ఆ దమ్ము ధైర్యం వేరే పార్టీ నేతలకు ఉండకపోవచ్చు, అది మీరు చూడొచ్చు. 2-3 నాయకులు ఏమైనా ఎలిగేషన్స్ వస్తే వాటిని మేము చూసి అనుకున్నాం అనమాట, వేరే పార్టీలో ఇలా ఉండేది కాదని. అందుకని అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీల మీద, ఎమ్మెల్యేల మీద జరిగిన ఎంపీ గారి మీద నిరూపించగలిగారా? కనీసం కాదు అని చెప్పి నిరూపించుకోలేకపోయారు. లేదా అలాంటి వాళ్ళు కాదనో ఇవన్నీ తప్పుడు ఆదాలను చెప్పుకోవడం తప్ప ఆధారాలతో సహా ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కానీ అప్పటి ప్రభుత్వంలో నిరూపించుకోగలిగారా? కానీ పదే చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లాండ్ ఆర్డర్ లేదు, దళితుల మీద దాడులు జరిగినా కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన హోమ్ మినిస్టర్ పట్టించుకోలేదని చెప్పి అంటారు కదా. లేదండి, దళితుల మీద దాడులు అనేది అప్పటి ప్రభుత్వంలోనే మేము చూసాము.
ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అసెంబ్లీలో నుంచుని ఏమయ్యా మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మేము చాలా ఆనందపడతాం. ఎందుకంటే ఇలా ప్రెస్ మీట్లు చెప్పి ఖాళీ కాగితాల మీద చూపించడం కంటే అసెంబ్లీలో మాట్లాడమనండి, దానికి ఒక రికార్డు ఉంటుంది. రేపొద్దున నేను అడిగాను అని కూడా ఆయన కూడా చెప్పుకోవచ్చు. ఇది మా సలహా. 11 సీట్లతో పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మా సలహా. అదేవిధంగా రాజధాని వ్యవహారంలో వచ్చేప్పటికి భూమి రేట్లు పెంచేశారు, రేట్లన్నీ పెంచేశారు, కన్స్ట్రక్షన్ రేట్లు కూడా పెంచారని చెప్పంటారు. నిజంగా నా పరిస్థితి అంటారా? అభివృద్ధి జరిగే ప్రతి చోట భూమి వాల్యూ పెరుగుతూ ఉంటుందండి. వాటిని గవర్నమెంట్ తగ్గిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు తీసుకోవడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. భూమి రేట్లు వీళ్ళు పెంచేది ఆపేది అంటే ఏముండదు. భూమి రేటు పెరిగిపోతే కొనలేనోడు కొనడు ఎలాగో. అంటే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన అంశంలో కూడా రేట్లు పెంచేసింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పంటున్నారు. గతంలో వాళ్ళు కట్టకుండా అప్పుడున్న రేట్ల ప్రకారం కట్టాల్సింది కట్టలేకుండా ఆపేశారు. రేట్లు పెరిగిన ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంటారు? అదండి, ఏదో ఒక ఎలిగేషన్స్ చేయాలి. ఏ ఎలిగేషన్స్? ఇప్పుడు అమరావతి పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇష్యూని రేస్ చేస్తే అదొక సక్సెస్ అవుతారు వాళ్ళు. ఇదంతా వాళ్ళ సోషల్ మీడియాలో మాలాంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప ఆధారపరంగా మాట్లాడమని చెప్పండి. మాకు కూడా తెలియాలి కదా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిమనండి. ఇదిగో ఇలా మిమ్మల్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే మంచిదని మా ఉద్దేశం.